హలో కాఫీ. మా చెల్లెలు కాఫీ బాగా టేస్టీగా పెడుతుందండి. వస్తానే మంచిగా కాఫీ తాగేస్తాను. నాకు అదేమో కానీ కాఫీ కప్ చూస్తే చాలా ఎగ్జైటింగ్ అవుతాను. మంచి టేస్ట్ బాగుంది కాఫీ. కాఫీ కప్ అని అంటే నాకు అదో ఇంట్రెస్ట్ అండి. బాగా కాఫీ కప్పు దొరికిందని అంటే చాలు దాన్ని ఒక ఫ్లవర్ వాష్ చేసేస్తాను. చేసేసి దాంట్లో చిన్న చిన్న ఏ పేపర్ దొరికినా పర్లేదు తక్కువని ఫ్లవర్స్ చేసి పెట్టేస్తాను. చిన్నపిల్లలు అయితే చెప్పబట్టదండి. కొత్తగా మేము షాప్ పెట్టినాము. ఆ షాప్లోకి అన్ని షాప్లో కూర్చుండగా చేసేస్తుంటాను. పిల్లలతో తల్లిదండ్రులు వస్తారు కదా షాప్కి. అద్దాల షాప్ ఉందండి మాది. శారీస్ పిల్లలకి తీసి ఇచ్చేస్తుంటాను. చాలా 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 మా పిల్లలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. పట్టుకొని అట్లా ఇట్లా చూసుకుంటా తిరుగుతారు. ఇప్పుడు చేస్తానండి అది. ఏం లేదు, ఖాళీ దొరికినప్పుడంతా చేసేస్తూ ఉంటాను. ఎవరికొకరికి ఇచ్చేస్తూ ఉంటాను. చాలా ఉంటాయి నా దగ్గర. చేస్తాను, ఇచ్చేస్తాను వెంటనే. ఇట్లా చాలా త్వరగా సింపుల్గా అయిపోతుంది. బాగుంటుంది. ఇంకా పెద్ద కప్పులు, చిన్న కప్పులు, కొంచెం పెద్ద కప్పు అయినా కానీ ఇంకా బాగుంటుంది. దీన్ని బట్టి దానికి బాగుంటుందండి. ఫస్ట్ చుట్టూ ఉండేదాన్ని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇవన్నీ చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని ఇట్లా పెట్టేసి కొంచెం ఒక లెవెల్ వచ్చేస్తుంది అంతా. దీంతో అల్లేసుకోవాలి. మజా ఉంటుందండి దీంతో. అసలు సూపర్ మజా ఉంటుంది. అసలు ఏంటో అదో పిచ్చి నాకైతే. ఏది చేతిలో ఉన్నా కానీ పేపర్ టక్క టక్క టక్కమని కట్ చేసేసుకుంటుంటాను. దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా ఇదో వచ్చేస్తుంది. ఇట్లా చేసేసి మొత్తం అయిపోతుంది. దేంట్లో ఎట్లా పోయినాడు బెక్కు? దాదా మా ఇంట్లో బెక్ అని ఒక క్యాట్ ఉందండి. 7 years పైనే ఉంటుంది దానికి. దీని స్పెషల్ ఏమని అంటే మా చెల్లెలు చేసిన చికెన్ తప్ప బయట చికెన్ తినదు, ఫిష్ తినదు, ఎలుక తినదు, పెరుగు తినదండి. ఎంత స్పెషల్ కదా అది. చాలా అస్సలు మా పాప కాలేజీ నుంచి వస్తానే దాన్ని పలకరించాలా, లేకపోతే అరుస్తూ తిరుగుతానే ఉంటుంది దాని చుట్టూ, ఆ పిల్ల చుట్టూ. పిల్లవంగానే పలుకుతుందండి అది బాగా. చాలా క్యూట్గా ఉంది కదండి. చిన్న కప్పు ఒకటి చిన్నది వచ్చేసి ఇంకా దీనికి ఇట్లా పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేస్తాను లోపల. చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు.
చిన్న వేస్టే, వేరే వాటికి కటింగ్ చేసిన పీసెస్ ఉంటాయి కదా, వాటితో ఫ్లవర్ అంతే. దీంట్లో గమ్ వేసుకొని గమ్ ఇచ్చేసి నేను పెట్టేస్తాను చిన్నవి. దానిపైన ఇంకా కొన్ని పూలా కట్ చేసి దీంట్లో గమ్ పెట్టేసుకొని కొంచెం అట్లా మోల్డ్ చేసేసుకోవాలి. ఇట్లా కరిపించేసేసుకొని దీన్ని దీంట్లోకి పెట్టేసుకోవాలి. తర్వాత గ్రీన్ లీవ్స్ పెట్టుకోవాలి. మన ఇష్టం, ఏ ఆకారంలో అయినా కట్ చేసుకొని దానికి అట్లా తెలియచేస్తే సూపర్గా ఉంటుంది. అవునండి, ఇంత అయిపోయిన తర్వాత రెడ్లో ఎల్లో పెట్టేస్తే బాగొస్తుంది కదా. ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి ఎల్లో. పిల్లలైతే ఎంత ఇష్టపడతారో అంత ఇష్టపడతారు. పెద్దలకే బాగుంది, ఇంకా పిల్లలకి బాగుండదా? మీకు నచ్చింటే రకరకాలు చేసుకోవచ్చండి, చాలా మంచి కలర్స్ ఉన్నాయి. దీన్ని కూడా ఇంకో మోడల్ చేయవచ్చు, నేను తర్వాత చేసి చూపిస్తాను మీకు. చేతిలో కప్పు కత్తెర ఉంటే మన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చండి. బాగుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా వచ్చింది.